సినీ రాజకీయ రంగాల్లో ధృవతారగా వెలిగి తెలుగువారి కీర్తిని విశ్వమంతా విస్తరించిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ సంచెరు వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద 27, 28, 29, 31, 34 డివిజన్లకు చెందిన టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఎన్టీసీ అధ్యక్షులు గదుల సాయిబాబా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ను సాయిబాబా కట్ చేసి నాయకులకు అందించారు. అలాగే స్వీట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గదుల సాయిబాబా మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే వరమాడి కొండబాబు ఆదేశాల మేరకు 27, 28, 29, 31, 34 డివిజన్లకు చెందిన పార్టీ శ్రేణుల సమక్షంలో ఎన్టీఆర్ 102వ జయంతిని నిర్వహించడం జరుగుతుందన్నారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ పార్టీ నాయకులు దేవి, చిన్నారి, చక్రపాణి, నాగం వీర్రాజు, మాధవరావు, సిరియాల రాము, శ్రీదేవి, బాబీ, కోల ఎల్లారావు, కామశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, తెలుగువాడి పౌరుషాన్ని ఏంటో తెలియజేయాలి, దేశవ్యాప్తంగా తెలియజేయాలని, అభివృద్ధి చేయాలని పేదవాళ్ళ కోసం ఆలోచించినటువంటి కొండబాబు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ కూడా వాళ్ళకి కావాల్సింది ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, పట్టుకోవడానికి బట్ట ఉండాలని ఆయన పార్టీ పెట్టి పార్టీని దినదిన అభివృద్ధి చేసి ప్రపంచానికి నలుమూలలు చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు పుట్టడం అన్నది, ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం అన్నది కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరం కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నాం. ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందదాయకంతో అభివృద్ధి చెందాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలనే అభిప్రాయంతో అదేవిధంగా ఈ కార్యక్రమం చేయడానికి మన స్థానిక శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన మహానాడికి వెళ్ళడం జరిగిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇక్కడున్న వాతావరణం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 27, 28, 29, 30, 31, 34 ఈ వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరితో కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషదాయకంగా ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ కొండబాబు గారి యొక్క నాయకత్వాన్ని అభివృద్ధి చెందాలి, కొండబాబు గారి నాయకత్వంలో మేము అందరం కూడా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం.